ఇక జోగులాంబ గుడి దగ్గర అయితే దర్శనం అయిపోయింది. మేము వెళ్తున్నాం, మళ్ళీ అరుణాచలం పోవాలి కాబట్టి వెళ్తున్నాం. ఇక్కడ అమ్మవారిది పెద్ద కటౌట్ అయితే పెట్టారు, దానికి లైటింగ్ వేసారు. నైట్ టైంలో మస్తు అనిపిస్తుంది. మేమైతే వెళ్తున్నాం కాబట్టి ఎవడరా ఇల్లు అనుకుంటున్నారా, శిల్పకళా వేదిక అనుకుంటున్నా, కమాన్ అనుకుంటా. అదే కమాన్ నుంచి లెఫ్ట్ సైడ్కి అయితే వెళ్ళిపోయి అలా నెమ్మదిగా హైవే ఎక్కేసి ఏం చిల్లర కాదురా మీరు. నెమ్మదిగా అలా అలా జాలీగా పాటలు పెట్టుకొని వినుకుంటా ఫోన్ అయితే పోతున్నాం. అలా వెళ్తూ వెళ్తూ చీకటి అయితే అయిపోయింది. నైట్ అయినందుకే మా చీకటి పడ్డది. చీకటి పడ్డది. అట్లే పోతున్నాం నాన్ స్టాప్ రైడ్. ఈ మధ్యలో ఖాళీ ఉండే వాళ్ళు ఏం చేద్దామని ఫోటోలు అన్న దిద్దామని అలా 2-3 ఫోటోలు అయితే టక్కిమని అయితే దిగినాం. ఏదో మామూలుగా దిగినాం. ఇక్కడ పోతుంటే ఒకటి ఏదో గుడి దగ్గర జాతరలాగా ఉంది. ఎందుకంటే ఈరోజు శివరాత్రి కాబట్టి ఏదో జాతరలాగా ఉంది. చూస్తున్నారా, షో బాగుంది, లైటింగ్స్ బాగున్నాయి. నాకు తెలిసి పెద్ద ప్రోగ్రాం లాగా ఉంది. ఇక్కడ లైటింగ్తో కనిపిస్తుంది మాత్రం ప్రభా అంటారు. మస్తు పెద్ద ఉంది. అంత పెద్దగా నేనైతే ఎన్నడూ చూడలేదు. మస్తు పెద్ద ఉంది. దానికి ఇంకా లైటింగ్ వేసారు, మామూలుగా లేదు. లైవ్లో చూస్తున్నాం, మామూలుగా లేదు అసలు. మొత్తానికి ఇక్కడ కూడా బాగానే అవుతుంది జాతర.